హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ JRK. ఈరోజు మన వీడియోలో భాగంగా నేను ఎస్టర్డే లైవ్ చేసినప్పుడు తర్వాత ఏదైనా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చినప్పుడు చాలామంది నన్ను ఎక్కువ అడిగింది ఏంటంటే నెక్స్ట్ SI నోటిఫికేషన్స్కి మనం ఎలాంటి మంచి మార్క్స్ చేసుకుంటే ఎలా ప్రిపేర్ అవుతే మనకి మంచి మార్క్స్ వస్తాయి, ఎస్పెషల్లీ మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి చాలామంది కొన్ని క్వశ్చన్స్ డౌట్స్ అన్నది రైజ్ చేయడం జరిగింది. సో వాటిలో భాగంగా నేను ఇవి అన్నీ ఆల్రెడీ ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో కూడా నేను చూపించడం జరిగింది. ఇవి ఓవరాల్గా 2016 నుంచి 2023 3 నోటిఫికేషన్లో పేపర్ 1 మ్యాథ్స్ ఉంటుంది, మెయిన్స్ పేపర్ 3 మ్యాథ్స్ ఉంటుంది. అలా ప్రతి ఇయర్ నోటిఫికేషన్లో నేను పేపర్ 1 పేపర్ 3 తీసుకొని మొత్తం అన్ని బైండింగ్ చేయించాను. ఓవరాల్గా మొత్తం ఇవేంటంటే మొత్తం ఇవన్నీ SIకి సంబంధించి మ్యాథ్స్ పేపర్స్. చూడండి ఒకసారి, ఏపీ పోలీస్ SI ఇది ప్రిలిమ్స్ పేపర్ 2023. తర్వాత ఒక్క నిమిషం, ఏపీ పోలీస్ SI 2023 మెయిన్స్ ఇది కూడా మ్యాథ్స్ పేపర్ 3. ఏపీ పోలీస్ SI 2018 ప్రిలిమ్స్ పేపర్ 1 మ్యాథ్స్. ఏపీ పోలీస్ SI 2016 ప్రిలిమ్స్ పేపర్ 1 మ్యాథ్స్. ఏపీ పోలీస్ 2016 మెయిన్స్ పేపర్ 3 ఇది మ్యాథ్స్. తర్వాత 2018 మ్యాథ్స్. ఇలా ప్రతి మ్యాథ్స్కు సంబంధించిన పేపర్స్ నేను బైండింగ్ చేయించి మ్యాథ్స్లో ఏ టాపిక్స్ రెగ్యులర్గా రిపీట్ అవుతున్నాయి అని చెప్పి నేను ఓవర్వ్యూ తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మీరు SI జాబ్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. కొన్ని చాప్టర్స్ ఎస్పెషల్లీ రీజనింగ్ తర్వాత అర్థమెటిక్ 200 పేపర్స్కి వెయిటేజ్ ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి నేను ఓవర్వ్యూ తీసుకోవడం జరిగింది. వాటిలో భాగంగా మీరు SI జాబ్కు ప్రిపేర్ అయినట్లయితే ఈ చాప్టర్స్ ఒక్కటి ప్రిపేర్ అయినా మీరు 200కి మినిమం 140-150 క్వశ్చన్స్ అన్నది అటెండ్ చేయడం జరుగుద్ది. మిగిలిన మ్యాథ్స్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి వస్తాయి. అవి వేరే క్లాస్లో నేను అవి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వేరే సజెషన్స్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎక్కడైతే ఇవి నా దగ్గర నేను మేజర్గా అర్థమెటిక్ సంబంధించి రీజనింగ్ సంబంధించి చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కానిస్టేబుల్ కూడా రీజనింగ్ ఎలాంటి చాప్టర్స్ ఇంపార్టెంట్, అర్థమెటిక్ కూడా కానిస్టేబుల్కి ఎలాంటి చాప్టర్స్ ఇంపార్టెంట్, రెండింటికి కలిపి ఎలాంటి చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి అది కూడా నేను ఈ వీడియోలో షూట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్లో SIకి ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. అర్థమెటిక్ ప్రిలిమ్స్ పేపర్ 100 మార్క్స్కి వస్తే నేను ఇప్పుడు ప్రిఫర్ చేసిన టాపిక్స్లో మ్యాథ్స్లో ఒక 50 మార్క్స్ వస్తే ఒక 40 నుంచి ఒక 35 క్వశ్చన్స్ వరకు ఈ క్వశ్చన్స్ వస్తాయి. అదే మెయిన్స్ అయితే అర్థమెటిక్లో 200 మార్క్స్లో 90 మార్క్స్ మ్యాథ్స్ ఉంటే నియర్లీ ఒక 60 to 70 క్వశ్చన్స్ నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్ నుంచి కవర్ అయిపోతాయి. నేను చెప్పే ఈ టాపిక్స్ హార్డ్ మీరు ప్రిపేర్ అయినా కూడా అర్థమెటిక్లో మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో తర్వాత నేను లాస్ట్లో కానిస్టేబుల్ కూడా ఎలాంటి ప్రిపరేషన్ చాప్టర్స్ చేస్తే మంచిదని చెప్పి నేను రెండింటికి కలిపి చెప్తాను. సో SIకి కానిస్టేబుల్కి రెండింటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా. సో ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అర్థమెటిక్ LCM HCF నుంచి చాప్టర్స్ నుంచి 3 క్వశ్చన్స్, యావరేజ్ నుంచి 2 క్వశ్చన్స్, పర్సెంటేజ్ నుంచి 3 క్వశ్చన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 క్వశ్చన్స్ విత్ డిస్కౌంట్ చాప్టర్, మిశ్రమం అలిగేషన్స్ నుంచి 3 క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్ 3 క్వశ్చన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ 3 క్వశ్చన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ 3 క్వశ్చన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 క్వశ్చన్స్, పార్ట్నర్షిప్ 2 క్వశ్చన్స్, ఏజెస్ 1 క్వశ్చన్, లీనియర్ ఈక్వేషన్స్ 3 క్వశ్చన్స్, తర్వాత డివిజన్స్ 3 క్వశ్చన్స్, రేషియో ప్రపోర్షన్స్ 2 or 3 క్వశ్చన్స్. ఇవి అర్థమెటిక్ చాప్టర్ నుంచి ప్రిలిమ్స్కి అయినా మెయిన్స్కి అయినా మనం ఒక్కసారి ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ కమ్ ప్లస్ మెయిన్స్ కమ్స్ రెండింటికి ప్రిపేర్ అయిపోయినట్లే. వీటిలో అర్థమెటిక్లో కానిస్టేబుల్కి ఉపయోగపడే చాప్టర్స్ మేజర్గా నేను చెప్తాను. లీనియర్ ఈక్వేషన్స్, తర్వాత పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, టైమ్ అండ్ వర్క్ రాదు, టైమ్ అండ్ డిస్టెన్స్ వస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది, తర్వాత వచ్చేసి ఒక లీనియర్ ఈక్వేషన్స్ వస్తాయి ఒక 2 క్వశ్చన్స్. తర్వాత రీజనింగ్కి వెళ్ళిపోయినట్లయితే SIకి
క్లాక్స్, క్యాలెండర్స్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగు, నెంబర్ సిరీసు, బాడ్మాస్ రూలు అంటే సింప్లిఫికేషన్స్, తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్స్. ఈ క్వశ్చన్స్ ఎస్ఐకి సంబంధించి ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినట్లయితే మీరు ప్రిలిమ్స్లో ఒక 50 క్వశ్చన్స్ వస్తే 40+ క్వశ్చన్స్ చేయొచ్చు ఈజీగా. తర్వాత మెయిన్స్లో 110 క్వశ్చన్స్ వస్తే నియర్లీ 90+ క్వశ్చన్స్ చేసేయచ్చు. సో నేను చెప్పిన ఈ చాప్టర్స్ ప్రిపేర్ అయినా కూడా మీరు రీజనింగ్ మంచి మార్క్స్ స్కోర్ చేసేసినట్లు. మీరు మెయిన్స్లో ఓపెన్లో చేర్చుకోవడానికి కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ చాప్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. సరే, నెక్స్ట్ రీజనింగ్లో కానిస్టేబుల్కి ఎస్ఐకి సిమిలర్గా ఉన్న చాప్టర్స్ ఏంటంటే, ఇప్పుడు డైరెక్షన్స్ ఒక 4 మార్క్స్ వస్తాయి, బ్లడ్ రిలేషన్స్ ఒక 4 మార్క్స్ వస్తాయి, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఒక 4 or 5 మార్క్స్ వస్తాయి, నంబర్ సిరీస్ 4 or 5 మార్క్స్ వస్తాయి, బాడ్మాస్ రూల్ సింప్లిఫికేషన్ ఒక 1 మార్క్ వస్తుంది. ఓవరాల్గా 20 మార్క్స్ అన్నది కానిస్టేబుల్ రీజనింగ్ వస్తాయి. ఈ 5 చాప్టర్లు మీరు ప్రిపేర్ అయినట్లయితే చాలు, సరిపోతుంది. మీకు ఇంకా అడిషనల్గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి ఆ పర్టికులర్ ఏ మోడల్ నేర్చుకుంటే ఎస్ఐకి కానీ కానిస్టేబుల్కి కానీ ఉపయోగపడుద్దో నేను చెప్తాను. సో తర్వాత చాలామంది అడిగిండేది ఏంటంటే, మోస్ట్ స్టాండర్డ్ బుక్స్ ఏంటంటే, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది స్టాండర్డ్ బుక్స్ ఏవైతే బెటర్. బట్ నేను ఒకసారి సబ్జెక్ట్ అర్థమెటిక్ చెప్పాను కాబట్టి నెక్స్ట్ జిఎస్ చాప్టర్స్ చెప్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలో. బట్ అర్థమెటిక్లో ఈ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. బట్ స్టాండర్డ్ బుక్స్ నేను చాలామంది అడగడం జరిగింది, ఏంటి మీరు ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అయ్యారు అని చెప్పి. నేను ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యారనే దాన్ని బట్టి నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో నేను ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అయ్యానో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో అందులో ఏ విధమైన డౌట్స్ లేదు. నెక్స్ట్ వీడియోలో మనం ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అయ్యాలో తెలుసుకుందాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.